విశాఖ స్టీల్ ప్లాంట్కి పెను ప్రమాదం నిరంతరం ఉంటా ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో విశాఖపట్నాన్ని అదానీ పట్టణంగా మార్చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎన్ఎండిసికి దాదాపు 1100 పైచిలుకు ఎకరాలు 2023లో లీజుకు తీసుకుంది. దానికి సంబంధించిన దాంట్లో ఆ లీజు భూములు ఏవైతే ఉన్నాయో ఆ లీజు భూముల మీద ఈరోజు అదానీ కన్ను పడింది. ఆ భూముల్ని ఏదో రకంగా కాజేసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం అదానీ సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంది. అంతకుముందు అదానీ పేరుతో డేటా సెంటర్ ఇచ్చారు. డేటా సెంటర్లో కనీసం ఈరోజు కూడా నిర్మాణం జరగలే. దానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ భూములు కేటాయిస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి గూగుల్ పేరుతో పార్ట్నర్షిప్ తీసుకొని ఆ భూములు కూడా కాజేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఎండిసిని అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎట్లా కాజేయాలనే దాంతో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్ఎండిసి కూడా అంగీకరించింది అనేది అనేక పత్రికల్లో వస్తూ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బీజేపీ యొక్క పాత్ర స్పష్టంగానే ఉంది. మొట్టమొదటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ని బలహీనపరచడం, ఏదో రకంగా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం అనేది రెగ్యులర్గా చేస్తున్న ఒక ప్రక్రియలో భాగం. అదే విధంగా ఈరోజు వచ్చేసరికి గంగవరం పోర్టు దగ్గర అంతకుముందు స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్కి ఇవ్వలే, గంగవరం పోర్టు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. దాన్ని ఈరోజు అదానీ కంపెనీ తీసుకుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, సిమెంట్ కంపెనీకి సంబంధించి 400 ఎకరాల్లో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే ప్రజలందరూ వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత ఎటు ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ భూముల మీద ఈరోజు ఆయన తీసుకొస్తున్న ఏదైతే రా మెటీరియల్ ఉందో బొగ్గు తీసుకొస్తూ ఉన్నారు ఇతర దేశాల నుండి, డంపింగ్ యార్డ్ కింద మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది 2 రకాలైన కుట్రలు. ఒకటి స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తుల్ని కాజేయడం, రెండోది ఈరోజు పోర్టు. మనందరూ తెలుసు విశాఖపట్నం పోర్ట్ అంటే చాలా పురాతనమైనది, అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నది. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో గంగవరం పోర్టే అత్యధికంగా చేసేటట్లు దాని విజన్ ఏర్పాటు చేయటం అనేది ఇటీవల కాలంలో చూసాం. వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించి అనేక అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లకు సంబంధించిన దాంట్లో కూడా మెజారిటీ గంగవరం పోర్ట్ నుండే కార్గో హ్యాండ్లింగ్ చేయాలని, అంటే ఒకవైపున విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయాలని, ఇంకోవైపున స్టీల్ ప్లాంట్ని భూముల్ని కాజేసేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఇదే కాదు, స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలని, నిర్లక్ష్యం చేయాలని మొదటి నుండి చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టీల్ సెక్రటరీ రాబోతూ ఉన్నారు. మొట్టమొదటి నుండి చెప్తుంది ఏంటి, ఈ స్టీల్ ప్లాంట్లో గరిష్టమైన ఉత్పత్తి తీసుకురావాలి, ఆధునికంగా అభివృద్ధి చేయాలనేది. ఈరోజు అక్కడ జరగాలంటే దానికి సంబంధించిన దాంట్లో అనేక మిషన్స్, పాత మిషన్స్ ఏవైతున్నా ఆ మిషన్స్ అన్నీ మార్చాల్సి ఉంది. ఉదాహరణంగా బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు 6వ బ్యాటరీ వస్తే ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రోలింగ్ మిల్ ఉంది, రోలింగ్ మిల్లు ఇప్పుడు 6 ఉన్నాయి, 7వ రోలింగ్ మిల్ వస్తే ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సెంటర్ మెషిన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వగలిగితే ఇప్పుడున్న ఏదైతే నష్టాల బారిన పడతా ఉందో లాభాల్లో అత్యధిక ఉత్పత్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ మీద మిగతా దాని మీద ఈరోజు ఆధారపడి ఉంది. ఈ నిర్ణయం చేయకపోతే మరింత సంక్షోభంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అదే కాదు, ఇంకొక కుట్ర కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిప్పన్ ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్ రేపు 23వ తేదీన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అది ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీకి సొంత పోర్ట్ ఇచ్చారు. దానికి సంబంధించిన రా మెటీరియల్కి సంబంధించిన